హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సినీకాన్ అనమాట. నేనైతే గేమ్ చేంజర్ అయితే ఫైనలీ చాలా పోస్ట్ పోన్స్ తర్వాత అయితే మూవీ రిలీజ్ అయింది. నేనైతే చూశాను 1 AM షో అనమాట. వీడియో పెట్టడానికి తెలుసు కొంచెం లేట్ అయింది, ఎందుకంటే కొన్ని పనులు ఉన్నాయి కాబట్టి కొంచెం లేట్ అయింది రివ్యూ పెట్టడానికి. మూవీ ఎలా ఉందంటే ఓకేగా ఉందన్నమాట. అన్ప్రెడిక్టబుల్ అంతేముండదు, చాలా ఓకే మూవీ. గేమ్ చేంజర్ అనమాట. శంకర్ రామ్ చరణ్ రేంజ్ అయితే కాదు, కానీ పర్ఫార్మెన్సెస్ మాత్రం అదే రేంజ్. ఫ్లాష్ బ్యాక్ చాలా తక్కువ ఉండిద్ది, మ్యాక్స్ ఒక అరగంట అలా ఉండిద్ది అంతే. ఫ్లాష్ బ్యాక్ చాలా తక్కువ ఉండిద్ది, కానీ దాంట్లో రామ్ చరణ్ అన్న యాక్టింగ్ అయితే టాప్ నాచ్ ఉండిద్ది అనమాట. ఓవరాల్గా యాక్టింగ్ అంటే రామ్ చరణ్ అన్న ఇచ్చి పడేశాడు. మీరు ట్రైలర్లో ఏదైతే చూసారో అదే ఉండిద్ది మూవీలో. మూవీ ఓకే, ఇంటర్వెల్కి ముందు బాగుండిద్ది, సాంగ్స్ కూడా బాగున్నాయి. రామచా మచారా మూవీ చాలా ఓకేగా ఉంది. మీరు సంక్రాంతికి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, ఫ్యామిలీతోనే వెళ్ళండి, ఎందుకంటే ఇది ఫ్యామిలీ వాచబుల్. చాలా బాగుంది మూవీ. ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్తే ఎవరికైనా బాగుంటుంది. నేను చాలాసార్లు ఇదే మాట చెప్తాను. ఎందుకు చెప్తానంటే ఎక్స్పెక్టేషన్స్ ఇదొక్కటి చాలు మూవీ మొత్తం మార్చేయడానికి. సపోజ్ నాకు ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ ఉన్నాయి, ఒక రేంజ్లో ఉన్నాయి, కానీ నా పక్కన కూర్చునే నా ఫ్రెండ్కి 0 ఎక్స్పెక్టేషన్స్. నేను అదే మూవీ చూస్తాను, వాడు అదే మూవీ చూస్తాడు, కానీ ఇక్కడ డిఫరెన్స్ ఉండిద్ది. నేను ఎక్స్పెక్ట్ చేసినంత అక్కడ లేకపోతే నాకు మూవీ నచ్చదు, కానీ వాడు 0 ఎక్స్పెక్టేషన్స్తో వచ్చాడు కాబట్టి వాడికి ఈజీగా మూవీ నచ్చేసిద్ది, ఎందుకంటే వాడు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ ఉంది అక్కడ. కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి మూవీ మీద. నేను ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చూశాను, కానీ ఎలా అయినా ఉండలేం, అక్కడక్కడ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అక్కడ నాకు ఓకేగా అనిపించింది. ఇది ప్యూర్ అబోవ్ యావరేజ్ కమర్షియల్ మూవీ అనమాట. కలెక్షన్స్ ఈజీగా వచ్చేస్తాయి. మీరు థియేటర్లోనే చూడండి మూవీ, ఓటీటీకి పనికిరాదు ఈ మూవీ, ఎందుకంటే అలా ఉన్నాయి సీన్స్. ఫైట్స్ కూడా చాలా బాగున్నాయి, సాంగ్స్ కూడా అన్నీ బాగున్నాయి. మా రేటింగ్ వచ్చేసరికి 9 out of 10.